పొద్దుగాల లేచి పేపర్ మర్రేస్తుంటే 2-3 కమ్మలు దిప్పక ముందే ఓ వార్త తప్పకుండా కానొస్తుంది. పలానా కాడ ఆడవిల్లలను షిడాయించిన మోతవారి అరెస్ట్ అని. అట్లా మొత్తం చదువుడు అయిపోయే వరకు జిల్లా, రాష్ట్రం, దేశంలో ఆడవిల్లల మీద దాడులు జరిగినాయని ఓ 4-5 ముచ్చట్లన్నీ ఉంటాయి. ఎన్ని దిశా చట్టాలు చేసినా, ఎంత గొట్టు శిక్షలు అమల్లో పెట్టినా కొందరు బడవేగాళ్ళ బుద్ధి మాత్రం మారతలేదాయే. గందుకే ఆడవిల్లలే శివంగులు కావాలని ఈ కార్యం పెట్టిర్రు. షెల్లెమ్మలు గట్టిగా పంచిస్తే పోకిరిగాళ్ళ ప్యాంట్లు తడవాల్సిందే పో. కరాటేలా ఆర్పారైతున్నారు. మళ్ళా హన్మకొండల మార్షల్ ఆర్ట్స్ టెక్నిక్స్ నేర్పిస్తున్నారు. అమెరికాల పోలీస్ శాఖలో కొలువు చేసి వచ్చిన గీ మాస్టర్ తోటి ట్రైనింగ్ ఇప్పిస్తుండు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి సారు. గట్లనే ఎవడన్నా షిడాయించాలని చూస్తే అల్కగా కింద పడేసే ఇకమతి ఇది. ఆపతి టైంలో ఆడవిల్లలకు మార్షల్ ఆర్ట్స్ మస్తు అక్కరికి వస్తుంది. మరి ఇంతో అంతో నేర్చుకొని ఉంటే బుగులు పడకుండా సోడిగాళ్ళ పని పడతారు. నాకైతే ఫస్ట్ భయం వేసింది అనమాట, అది చేయాలా వద్దా అన్నట్టు భయం వేసింది. తర్వాత సార్ చెప్పే ట్రిక్స్ వల్ల మేము మంచి నేర్చుకున్నాం. సెల్ఫ్ డిఫెన్స్ అనేది మనల్ని మనం రక్షించుకోవడానికి ఇప్పుడు నేర్చుకుంటే ఫ్యూచర్ లో కూడా యూజ్ అవుతుంది. ఈ మాస్టర్ కిందనే కొందరు 2-3 ఏళ్ల సంది మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్నారట. పాపను నేను ఒంటరిగా పంపించగలను అనే ధైర్యం వచ్చింది నాకు. ఇంతకు ముందు ఇబ్బంది పడేది. ఎండాకాలం తాతిల్లా ఫోన్ల ఆటలాడుడు కాదు, మీ పిల్లలకి గిన గిసొంటి నేర్పిన్రి, మంచిగా అక్కడికొస్తాయి.